ఎవ్రీవన్, మన మీద మనం పెట్టుకునే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ హ్యావ్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్. మనం సంపాదించినంత 80% హాస్పిటల్స్కే పెడతాం. సో మన కష్టార్జితం హాస్పిటల్ బోర్డు మీద రాసిపెట్టి ఉంటుంది ఎక్కడ పెట్టాలి అని. కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచడం వల్ల దాన్ని మనం అరికట్టవచ్చు. అండ్ సెకండ్ వన్ లైఫ్ ఇన్సూరెన్స్. మీరు మీ కుటుంబానికి చూపించే ప్రేమే లైఫ్ ఇన్సూరెన్స్. సో అనుకోని సంఘటన ఎదురైతే ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా ఆ చదువులు ఇవన్నీ సాఫీగా జరగడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు దోహదపడుతుంది. థర్డ్ వన్ ఎవ్రీ ఇయర్ చేయించుకునే బాడీ టెస్ట్లు. సో హెల్త్ చెకప్ ఒకటి చేయించుకోవడం ద్వారా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకుండా ఉంటాం. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే స్టార్టింగ్లోని మెడికేషన్ ద్వారా మనం రికవరీ చేసుకుంటాం. సో హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఫోర్త్ వన్ హెల్తీ లైఫ్ స్టైల్. మంచి ఫుడ్ కోసం, మంచి సప్లిమెంట్స్ కోసం, మంచి హెల్త్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వ్యక్తిత్వ వికాసం, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. లర్నింగ్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎర్నింగ్. సో ఈ 5 థింగ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా ఎప్పటికీ లైఫ్లో మనకి నష్టం రాదు, లాభమే చేకూరుతుంది. సో బెటర్గా ఉంటుంది. సో మీరు ఏ హ్యాబిట్ని అలవర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.